కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ జరిగింది. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నామ్దేవ్ వాడ యూనియన్ బ్యాంకులో రైతులకు తెలియకుండా 2,500 మంది రైతుల పేరు మీద పంట రుణాలు తీసుకుంది. పంట రుణాలు మాఫీ మెసేజ్ రావడంతో తాము ఏ బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదని, మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని రైతులు ఆశ్చర్యపోయారు. ఇప్పటికే 400 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, ఇంకా 2,100 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తీసిన మీ పేర్ల మీద మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదనే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో. మరి ఇట్లెందుకు తీసుకుంటారు సార్? మాకు తెలియకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత మటుకు నిజము? మరి వాటిని అడుగుతాడు వచ్చి, మరి మాకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది, ఎందుకు మాపైనట్టుగా వచ్చింది, ఎందుకు కట్టుమని కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నుంచి. నామదేవ్ వాడ నిజామాబాదు బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది ఎంత మేర కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏమంటుండంటే మీకేం టెన్షన్ లేదు, అవసరం అనుకుంటే మీ పైసలు మీ 20,000 మీకు చెక్ రూపకంగా వస్తాయి, మాపేస్తే వస్తాయి అని చెప్తుండు. మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేల్కోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి 2005 నుంచి నడుస్తుంది. 63,835 రూపాయల మాఫీ వచ్చింది. మాఫీ వచ్చిందని మళ్ళీ సంతోషపడ్డాం. మళ్ళీ ఇంకొక మెసేజ్ లైవ్ వచ్చినట్టు 23,686 రూపాయలు మళ్ళీ మాఫీ వచ్చింది. అది నామదేవాడ బ్రాంచ్ నిజామాబాద్ నుండి వచ్చింది. మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే నాకు 1,60,70,000 లోన్ ఉంటుంది, దాదాపుగా మరి ఈ విధంగా ఎట్లా వస్తుందని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందాక బలగంరాములు చెప్పినట్టు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అలాగే మేము కూడా ఏమోని ఫీల్డ్ మెన్ గారిని అడిగితే మీరు దీని గురించి ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు, భయపడకండి, మేము ఫ్యాక్టరీ కూలీల గురించి దాని గురించి తీసుకున్నామని చెప్పేసి మా మీద జరంత చాకచక్యంగా మాట్లాడడం జరిగింది. మేము దీని గురించి గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయల రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. బయటికి పొక్కకుండా తిరిగి చెక్కుల రూపాల్లో డబ్బులు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపినట్లు రైతులు తెలిపారు. తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు తమ పేరిట ఎలా రుణాలు ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి కిషోర్, అసలు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ జరిగింది, అసలు ఈ గోల్మాల్ ఎలా జరిగింది, రైతుల పేర్ల మీద అసలు రైతులకు తెలియకుండా లోన్లు ఎలా శాంక్షన్ చేశారు, ప్రస్తుతం రైతులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చెప్పవచ్చు. అయితే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పవచ్చు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రానికి దగ్గరలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఈ ఘరానా మోసానికి పాల్పడింది. సుమారు 2,500 మంది రైతులకు తెలియకుండా అటు రైతులకు సంబంధించి రుణాలు తీసుకున్నట్టు కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కామారెడ్డి సమీపంలో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ 1,000 ఎకరాలకు సంబంధించి కూడా ఆ పంటలకు సంబంధించి ముఖ్యంగా చెరుకు రైతులకు పెట్టుబడిగా అటు ఏరియాతో పాటు విత్తనాలు కూడా ఇస్తూ ఉంటుంది. అనంతరం ఆ చెరుకును కూడా కొనుగోలు చేసి ఆ రైతులకు డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు దగ్గర నుంచి గత 20 సంవత్సరాల నుండి కూడా ఈ రుణాలు తీసుకుంటున్నట్టు కూడా బయటపడింది. అయితే ప్రధానంగా చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించి అధికారులు యాజమాన్యం ఏవైతే ఉందో వారి దగ్గర నుండి ఆధార్ కార్డు ఇతర ధృవపత్రాలు తీసుకొని వారికి తెలియకుండా నిజామాబాద్ నామదేవ్ వాడకు సంబంధించి బ్యాంకు నుండి సుమారు 20 కోట్లకు పైగా గత 20 సంవత్సరాల నుంచి కూడా రుణాలు తీసుకున్నట్టు కూడా ఈ బయటపడిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ కాలంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే రుణాలు ఉన్నాయో లక్షలోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేసింది. మాఫీ చేసిన సమయంలో మీకు సంబంధించిన రుణం మాఫీ జరిగిందని కూడా రైతులకు మెసేజ్ రూపంలో మెసేజ్ వెళ్లడంతో ఈ ఇంత పెద్ద స్కామ్ బయటపడిందనే చెప్పవచ్చు. సుమారు 20 కోట్ల రూపాయలు కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం రైతులకు తెలియకుండా రుణాలు తీసుకుంటున్నట్టు కూడా బయటపడింది. అయితే దీనికి సంబంధించి యాజమాన్యం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అయితే గత 20 సంవత్సరాలుగా కూడా ఈ రుణాలు తీసుకుంటూ వస్తున్నాం, రైతులకు సంబంధించి ఎలాంటి నష్టం జరగనీయకుండా చూస్తాం, ఏవైతే ప్రభుత్వం రుణమాఫీ చేసిందో రుణాలకు సంబంధించి అన్ని కూడా అటు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని కూడా యాజమాన్యం చెప్తుంది. అయితే మరోవైపు